Good morning. Probability and distributions చెప్తున్నాం. So already we discussed about probability and probability axioms of probability and definition of probability. Today's class, a class has 10 boys and 5 girls. 3 students are selected at random, one after another. Find the probability that, first point, the first 2 are boys and third is girl. Second point, first and third are same and second is opposite. This is the question. First question చూడండి. A class has 10 boys and 5 girls. ఒక క్లాస్లో 10 మంది బాయ్స్ 5 మెంబర్స్ గర్ల్స్ అంటే 10 + 5 15 మెంబర్స్ ఉన్నారు. 3 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఈ 15లో నుంచి 3 స్టూడెంట్స్ని మనం సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేయాలంటే వన్ ఆఫ్టర్ అనదర్, ఒకరి తర్వాత ఇంకొకరిని మనం సెలెక్ట్ చేయాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్. అయితే ప్రాబబిలిటీ దేనికి కనుక్కోమంటున్నారంటే ఫస్ట్ పాయింట్, ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. థర్డ్ ఈజ్ గర్ల్ అంటే మనం సెలెక్ట్ చేసిన 3 మెంబర్స్లో 2 మెంబర్స్, ఫస్ట్ సెలెక్ట్ చేసే 2 మెంబర్స్ బాయ్స్ ఉండాలి అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. సెకండ్ వచ్చేసి ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా చెప్పేశారు కరెక్ట్గా, ఫస్ట్ 2 మెంబర్స్ బాయ్స్ ఉండాలి అండ్ థర్డ్ ఈజ్ గర్ల్ ఉండాలి అని. కానీ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకు అలా చెప్పలేదు. ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్. సో ఈ 2 పాయింట్స్కి మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్, ఈ క్లాస్ హ్యాస్ 10 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. 3 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. ఫస్ట్ మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అక్కడ ఏ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు, దేని గురించి ఇచ్చారో అక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మనం ఏవైతే పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ పాయింట్స్ దగ్గరికి రావాలి. సో ఎప్పుడైతే మనం ఫేవరబుల్ ఈవెంట్స్ని కనుక్కుంటామో అప్పుడు మనం కండిషన్స్ని యూజ్ చేయాలి. ఏం కండిషన్ ఇచ్చారు ఇక్కడ? సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ వన్ ఆఫ్ అనదర్, ఒకరి తర్వాత ఒకరిని మనం సెలెక్ట్ చేయాలంట. ఒక్కసారి ముగ్గురిని సెలెక్ట్ చేయకూడదు, వన్ ఆఫ్టర్ అనదర్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రాబబిలిటీకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చారో ఆ ఎక్స్పెరిమెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఫేవరబుల్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం కండిషన్స్, అక్కడ ఇచ్చిన కండిషన్స్ని మనం ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎక్స్పెరిమెంట్ చేస్తే అసలు పాసిబుల్ ఈవెంట్స్ ఏంటి అనేవి ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫేవరబుల్ ఈవెంట్స్. సో ఫేవరబుల్ ఈవెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రమే మనం క్వశ్చన్లో ఎలాంటి కండిషన్స్ ఇచ్చారో చూసుకొని ఆ కండిషన్స్ని యూజ్ చేస్తూ ఫేవరబుల్ ఈవెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఫస్ట్ వన్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. 10 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. ఈ 10 మెంబర్స్ అనేవాళ్ళు బాయ్స్. మెంబర్స్ బాయ్స్ అండ్ ఈ 5 మెంబర్స్ గర్ల్స్. 5 మెంబర్స్ గర్ల్స్. ఓకే, therefore total number of students is equal to 10 + 5. సో టోటల్గా 15 అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. దట్ ప్రాబబిలిటీ దట్ ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అన్నారు అంటే ఇక్కడ బాయ్ గర్ల్, ఇదే కదా కండిషన్. ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్. వీళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేయాలి? వన్ ఆఫ్టర్ అనదర్. అంటే ఫస్ట్ ఒక బాయ్ని సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇంకో బాయ్ని సెలెక్ట్ చేసి ఆ తర్వాత గర్ల్ని సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఈ బాయ్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ బాయ్ని సెలెక్ట్ చేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఫస్ట్ మీరు 3 మెంబర్స్ కాదు, వన్ ఆఫ్టర్ అనదర్ ఒక్కొక్కళ్ళను సెలెక్ట్ చేయాలి అనే ఆ కాన్సెప్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఎంతమంది ఉన్నారు? 15 ఉన్నారు. 15లో నుంచి ఎవరిని తీయాలి? ఒక్క బాయ్ని తీయాలి.
15 లోంచి ఎంతమందిని తీయాలి? ఒక్క బాయ్ని తీయాలి, ఐ మీన్ ఒక్క మెంబర్ని తీయాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వేస్తున్నాం కాబట్టి ఒక్కళ్ళని తీయాలి. అంటే 15C1 15C1 అంటే ఫస్ట్ బాయ్ని సెలెక్ట్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 15C1 అంటే టోటల్లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. టోటల్లోంచి ఒకళ్ళను సెలెక్ట్ చేస్తున్నాం అంటే మనకు యాక్చువల్గా సెలెక్ట్ చేయాల్సిన 3 మెంబర్స్ని ఫస్ట్ ఒకళ్ళని తర్వాత ఒకళ్ళని సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ మెంబర్ని సెలెక్ట్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 15C1 అయితే ఈ సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు ఏమై ఉండాలి? బాయ్ అయి ఉండాలి. ఈ సెలెక్ట్ చేసిన ఒకళ్ళు కూడా బాయ్ అయి ఉండాలి. మన దగ్గర బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. 10లో నుంచి ఎంతమంది బాయ్స్ని తీయాలి? 1 మెంబర్ని తీయాలి. సో కాబట్టి అక్కడ పాసిబుల్ అక్కడ ఈవెంట్స్ ఏంటంటే 10C1 10C1 ఓకే, అండర్స్టాండ్? ఫస్ట్ వన్ వన్స్ అగైన్ ఫస్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ సెలెక్ట్ చేయమన్నారు, వన్ ఆఫ్టర్ అనదర్ని సెలెక్ట్ చేయమన్నారు. సో అలా కూడా ఎలా ఉండాలట? వాళ్ళు ఫస్ట్ 2 మెంబర్స్ బాయ్స్ ఉండాలట అండ్ థర్డ్ ఈజ్ గర్ల్ ఉండాలి. సో కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ బాయ్ గర్ల్ అని రాశాను. ఫస్ట్ ఒక బాయ్ని సెలెక్ట్ చేయాలి, ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకో బాయ్ని సెలెక్ట్ చేయాలి, తర్వాత ఇంకో గర్ల్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి కదా, ఒకళ్ళని సెలెక్ట్ చేయాలంటే ప్రాబబిలిటీ చెప్పాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా వస్తాయి? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15, అందులో నుంచి 1 మెంబర్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ వచ్చేసి 15C1. అయితే మనం సెలెక్ట్ చేసిన ఈ 1 మెంబర్ ఏమై ఉండాలి? బాయ్ అయి ఉండాలి. సో బాయ్స్ ఎంతమంది? 10 మెంబర్స్, therefore 10C1 ఓకే. ఒకళ్ళని సెలెక్ట్ చేసాం, ఈ బాయ్ని సెలెక్ట్ చేసాం. మళ్ళీ మళ్ళీ కూడా ఒక బాయ్ని సెలెక్ట్ చేయాలి. దట్ మీన్స్ ఇంకొకళ్ళని సెలెక్ట్ చేయాలి, ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ టోటల్ 15లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసేసాం అంటే రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? ఇంకా 14 ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? 14 ఉన్నారు. ఈ 14లో నుంచి ఒకళ్ళని తీయాలి, ఈ 14లో నుంచి ఒకళ్ళని తీయాలి. దట్ మీన్స్ 14C1 ఓకే. రిమైనింగ్ వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ 14లో నుంచి ఒకళ్ళని తీయాలి, దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే 14C1. మళ్ళీ మనం సెలెక్ట్ చేసిన ఈ ఒక్కళ్ళు మళ్ళీ ఎవరై ఉండాలి? బాయ్ అయి ఉండాలి. యాక్చువల్లీ బాయ్స్లో నుంచి మనం ఒకళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేసాం 10 మెంబర్స్లో నుంచి, అండ్ ఇక్కడ ఉంది 9 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు అంటే 9లో నుంచి ఒకళ్ళని తీయాలి అంటే 9C1 ఓకే, అర్థమవుతుంది కదా? సో ఇలా సెలెక్ట్ చేసాం, ఇలా 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసాం అండ్ థర్డ్ మెంబర్ని తీయాలి. నెక్స్ట్ మనము థర్డ్ మెంబర్ని తీయాలి. థర్డ్ మెంబర్ని తీయాలి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసాం, 15లో నుంచి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసాం అంటే ఇంకెంతమంది ఉన్నారు? మన దగ్గర 13 ఉన్నారు. 13లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ ఏమవుతాయి? 13C1 అవుతాయి, 13C1. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఈ ఒక్కళ్ళు ఎవరై ఉండాలి? గర్ల్ అయి ఉండాలి. ఈ ఒక్కళ్ళు ఏమై ఉండాలి? గర్ల్ అయి ఉండాలి. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 5 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి 5C1 దట్ మీన్స్ 5 మెంబర్స్ గర్ల్స్లో నుంచి ఒక్క గర్ల్ని తీసాం, ఓకే. 5C1 దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఇలా చెప్పాలి, ప్రాబబిలిటీని ఇలా చెప్పాలి. అంటే క్వశ్చన్లో కండిషన్స్ని యూజ్ చేయాలి. అలా కాకుండా ముగ్గురిని ఒకేసారి డ్రా చేయండి అన్నాను అనుకోండి 15C3 టోటల్ ఈవెంట్స్ ఏంటంటే 15C3 అవుతాయి. సో ఇక్కడ అలా అనట్లేదు, కండిషన్ ఇచ్చారు వన్ ఆఫ్టర్ అనదర్. ఒకళ్ళను సెలెక్ట్ చేసిన తర్వాత రెండో వాళ్ళని సెలెక్ట్ చేయండి, రెండో వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత మూడో వాళ్ళని సెలెక్ట్ చేయండి అంటున్నారు. కానీ 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15 మెంబర్స్. సో 15 మెంబర్స్లో నుంచి ఫస్ట్ ఒకళ్ళని సెలెక్ట్ చేసాం. దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్. అయితే మనం ఎప్పుడైతే ఫేవరబుల్ ఈవెంట్స్ రాస్తామో ఫేవరబుల్ ఈవెంట్స్ రాసేటప్పుడు కండిషన్స్ని యూజ్ చేయాలి. ఏంటి ఆ కండిషన్? మనం సెలెక్ట్ చేసిన ఆ ఒక్కరు బాయ్ అయి ఉండాలి. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 10 ఉన్నారు. therefore 10C1 by 15C1. అండ్ అగైన్ ఒకళ్ళని సెలెక్ట్ చేసాం, ఇక రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు? 14 ఉన్నారు. ఇంకా ఇప్పుడు 14లో నుంచి మళ్ళీ ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి కాబట్టి 14C1. సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు ఎవరై ఉండాలి? బాయ్ అయి ఉండాలి. బాయ్స్ యాక్చువల్లీ 10 మెంబర్స్ ఉన్నారు. 10లో నుంచి ఒకళ్ళని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం, ఇక 9 ఉన్నారు. ఆ 9లో నుంచి మళ్ళీ ఒకళ్ళని తీయాలి కాబట్టి 9C1 ఇంటూ
అండ్ థర్డ్ వన్ ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి మనం. ఆల్రెడీ మనం 15లో నుంచి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసాం. ఇక మన దగ్గర 13 ఉన్నారు కాబట్టి 13లో నుంచి ఒకళ్ళని తీయాలి కాబట్టి 13C1. అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఒక్కరు గర్ల్ అయి ఉండాలి కాబట్టి గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. therefore 5C1. ఓకే, therefore మనకి ఏంటంటే NC1 is equal to N. NC1 is equal to N. therefore ఇక్కడ 10C1 అంటే 10. ఓకే, 15C1 అంటే 15, 9C1 అంటే 9, 14C1 అంటే 14, 5C1 అంటే 5, 13C1 అంటే 13. therefore 10/15 into 9/14 into 5/13 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15/91 వచ్చింది. 15/91 వచ్చింది. ఓకే, ఇలా మనం సెలెక్ట్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్కి ప్రాబబిలిటీ. ఫస్ట్ పాయింట్ ప్రాబబిలిటీ ఏమని అడిగాడు? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఫస్ట్ 2 ఆర్ బాయ్స్ అండ్ థర్డ్ ఈజ్ గర్ల్ అన్నారు. సో ఇలా సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏమన్నారంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్ అన్నారు. సో పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్. ఇక్కడ మెన్షన్ చేయాలి గర్ల్స్ని సెలెక్ట్ చేయాలి, బాయ్స్ని సెలెక్ట్ చేయాలని. మనకు ఫస్ట్ పాయింట్లో ఎగ్జాక్ట్గా చెప్పారు గర్ల్స్నే సెలెక్ట్ చేయండి, బాయ్స్నే సెలెక్ట్ చేయండి అని. కాబట్టి మనం అలా రాసాం. సో సెకండ్ పాయింట్లోకి వచ్చేసరికి అలా ఏం మెన్షన్ చేయలేదు. ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా తీసుకుంటానంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ అన్నారు కదా, నేను ఎలా తీసుకుంటాను? ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ అంటే నేను ఫస్ట్ బాయ్ తీసుకుంటాను అండ్ థర్డ్ వన్ ఈజ్ కూడా బాయ్ని తీసుకుంటాను అండ్ సెకండ్ వన్ గర్ల్ తీసుకుంటాను. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇలానే ఎందుకు సెలెక్ట్ చేయాలి? ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కదా ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ బాయ్స్ అని మెన్షన్ చేయలేదు, సేమ్ అన్నారు అంతే. సో దెర్ ఈజ్ అనదర్ కేస్, అదేంటి ఫస్ట్ గర్ల్, మీరు ఇలా తీసుకోవచ్చు కదా. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఛాన్స్, గర్ల్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్ బాయ్. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలానే తీసుకోవాలని రూల్ ఏం లేదు అక్కడ. సో ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ కేసులో ఏంటి 2 ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ కేసులో ఏంటంటే 2 ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఇక్కడ ప్రాబబిలిటీ చెప్పాలంటే 2 ఛాన్సెస్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ అండ్ థర్డ్ కదా, బాయ్ అండ్ సెకండ్ ఈజ్ గర్ల్. ఇంకోటి ఏంటి? ఫస్ట్ గర్ల్ అండ్ సెకండ్ ఈజ్ బాయ్. ఈ 2 కేసెస్ మనం చూడాలి ఇక్కడ సెకండ్ పాయింట్లో. ఓకే, నా చూడండి సెకండ్ పాయింట్లో సపోజ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ బాయ్స్ అండ్ సెకండ్ ఈజ్ గర్ల్ అట. అంటే మీనింగ్ సో ఇలా అంటే ఇప్పుడు ఏం చేయాలి? బాయ్ గర్ల్ బాయ్. ఓకే, ఇలా సెలెక్ట్ చేయమంటున్నారు. అంటే 2 కేసెస్ ఉన్నాయి. మనం 2 కేసెస్ మనం చేద్దాం. చేసిన తర్వాత 2 యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు సెకండ్ ఈవెంట్ వస్తుంది. సో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ బాయ్స్ అనుకున్నాను, సెకండ్ ఈజ్ గర్ల్ అనుకున్నాను, బాయ్ గర్ల్ బాయ్. సో యాజ్ యూజువల్ ఇందాక ఎలా సెలెక్ట్ చేసాము అదే ప్రొసీజర్లో వెళ్ళాలి. కండిషన్ అదే ఏంటి? వన్ ఆఫ్టర్ అనదర్, ఒకరి తర్వాత ఒకరిని సెలెక్ట్ చేయాలనేది కండిషన్. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా యూజ్ చేయాలి. ఫస్ట్ ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. వాళ్ళు ఎవరై ఉండాలి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది 15. 15లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతాయి? 15C1. అయితే ఈ సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు ఏమై ఉండాలి? బాయ్ అయి ఉండాలి. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. therefore 10C1. ఓకే, నెక్స్ట్ సో ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసాం. సెకండ్ మెంబర్ని సెలెక్ట్ చేయాలంటే ఎలా? ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసేసాం 15లో నుంచి. ఇక మనకు 14 ఉన్నారు. ఇప్పుడు 14లో నుంచి ఒకరిని తీయాలి. 14లో నుంచి ఒకరిని తీయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ ఏమవుతాయి అక్కడ? 14C1 అవుతుంది.
అయితే సెకండ్ టైం మనం సెలెక్ట్ చేసిన ఈ ఒక్కరు ఏమై ఉండాలి, గర్ల్ అయి ఉండాలి. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 5 ఉన్నారు. సో ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటమ్మా, 5C1 5C1. ఓకే, 2 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాం. అండ్ థర్డ్ మెంబర్, ఇప్పుడు థర్డ్ మెంబర్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 మెంబర్స్ సెలెక్ట్ చేసాం, రిమైనింగ్ 13 ఉన్నారు. 13లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి, అంటే 13C1. సో ఈ సెలెక్ట్ చేసిన ఈ ఒక్కరు ఏమై ఉండాలి, సరే బాయ్ అయి ఉండాలట. బాయ్స్ ఆల్రెడీ 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేసాము, అంటే రిమైనింగ్ 9లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. therefore 9C1. ఓకే, 9C1. దిస్ ఈస్ ద సెకండ్ ఈవెంట్లో ఫస్ట్ పాయింట్, ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటి, ఫస్ట్ బాయ్, థర్డ్ ఈజ్ బాయ్ అండ్ సెకండ్ ఈజ్ గర్ల్. ఓకే, ఫస్ట్ బాయ్ని సెలెక్ట్ చేయాలంటే, ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేయాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ 15C1. 15C1 బై ఆ సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు ఏమై ఉండాలి మనకు. సో సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు ఏమై ఉండాలి, బాయ్ అయి ఉండాలి. సో కాబట్టి 10C1. ఓకే, అండ్ సెకండ్ వన్ గర్ల్ సెలెక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఒకళ్ళని చేసాం కాబట్టి 14C1. సో ఈ ఒక్కరు గర్ల్ అయి ఉండాలి, 5C1 ఇంటూ 13C1, అంటే రిమైనింగ్ 13 ఉన్నారు, వాళ్ళ నుంచి ఒకళ్ళని తీసాం. ఆ తీసిన ఒకళ్ళు గర్ల్ అయి ఉండాలి, బాయ్ అయి ఉండాలి. బాయ్ ఆల్రెడీ 10 మెంబర్స్ నుంచి ఒకరిని తీసాం కాబట్టి 9 ఉన్నారు. therefore దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు, 10C1 అంటే 10, 15C1 అంటే 15, 5C1 అంటే 5, 14C1 అంటే 14, 9C1 అంటే 9, 13C1 అంటే 13. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 15/91. 15/91 అంటే మనం సెకండ్ ఈవెంట్లో ఫస్ట్ కేస్ చేసాం. సెకండ్ ఈవెంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ కేస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ కేస్ చేయాలి. మళ్ళీ మనము సెకండ్ కేస్ చేద్దాం. ఓకే, సెకండ్ కేస్ ఇలా తీసుకున్నాము. సపోజ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ గర్ల్స్ అండ్ సెకండ్ ఈజ్ బాయ్. దిస్ ఈస్ ద సెకండ్ కేస్. ఏంటంటే కేసు, ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ గర్ల్స్, అంటే గర్ల్ మిడిల్ బాయ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వన్ ఆఫ్టర్ అనదర్. మీరు కండిషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే అది ఇచ్చిన కండిషన్ ఏంటంటే వన్ ఆఫ్టర్ అనదర్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. సో అది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ సెలెక్షన్ చేయాలి. సో అగైన్ సేమ్ 15 ఉన్నారు, 15లో నుంచి ఒక మెంబర్ని తీస్తున్నాము, దట్ ఈజ్ 15C1. సో ఈ సెలెక్ట్ చేసిన ఒకళ్ళు గర్ల్ అయి ఉండాలి. గర్ల్స్ 5 మెంబర్స్ ఉన్నారు, 5C1. సో ఒకరిని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్ పర్సన్ సెలెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసాం కాబట్టి 14 ఉన్నారు, 14లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి. సో 14C1. ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు బాయ్ అయి ఉండాలి. బాయ్స్ 10 మెంబర్స్ ఉన్నారు, సో 10C1. సో ఇప్పుడు థర్డ్ మెంబర్లో మళ్ళీ 13 ఉన్నారు మన దగ్గర. 13లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి 13C1. ఈ సెలెక్ట్ చేసిన ఒక్కళ్ళు గర్ల్స్ అయి ఉండాలి. గర్ల్ని ఆల్రెడీ ఒకరిని సెలెక్ట్ చేసాము, therefore 4C1. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. 5C1 అంటే 5, 15C1 అంటే 15, 10C1 అంటే 10, 14C1 అంటే 14, 4C1 అంటే 4, 13C1 అంటే 13. సో ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 20/273 వచ్చింది. 20/273. సో ఇలా సెకండ్ ఈవెంట్లో 2 కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కావాలి అంటే P of E1 plus P of E2, probability of first case and probability of second case. Required probability second event కావాలి అంటే probability of first case and probability of second case. ఇక్కడ ఏంటి, ఫస్ట్ అండ్ థర్డ్ ఆర్ సేమ్ అండ్ సెకండ్ ఈజ్ ఆపోజిట్, అంతే. మీరు గర్ల్స్ని తీసుకున్నారా బాయ్స్ని తీసుకున్నారా అని కాదు. సో ఈ రెండు యాడ్ చేస్తే 15/91 ప్లస్ 20/273 is equal to 65/273. 65/273. ఓకే, ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి.
And second problem, next problem. Two planes bomb a target in a succession. టూ ఏరోప్లాన్స్ ఒక టార్గెట్ని బాంబ్ చేస్తున్నాయి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ కరెక్ట్లీ స్కోరింగ్ ఏ హిట్ ఈజ్ 0.3 అండ్ 0.2 రెస్పెక్టివ్లీ. అంటే టూ ప్లేన్స్ ఆ టార్గెట్ని బాంబ్ చేయడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందంటే 0.3 అండ్ 0.2. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ కరెక్ట్లీ స్కోరింగ్ అంటే ప్రతి ఏరోప్లేన్ అంటే ఫస్ట్ ఏరోప్లేన్ ఆ టార్గెట్ని బాంబ్ చేయడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయంటే 0.3. అదే సెకండ్ ఏరోప్లేన్కి ఎంత ఉందంటే 0.2. ఓకే, ద సెకండ్ విల్ బాంబ్ ఓన్లీ ఇఫ్ ద ఫస్ట్ మిస్సెస్ ద టార్గెట్. అంటే సెకండ్ ఏరోప్లేన్ ఎప్పుడు ఆ టార్గెట్ని బాంబ్ చేస్తుందంటే ఫస్ట్ ఏరోప్లేన్ దాన్ని బాంబ్ చేయడం మిస్ అవుతే, టార్గెట్ని బాంబ్ చేయడం మిస్ అవుతేనే సెకండ్ ఏరోప్లేన్ దాన్ని బాంబ్ చేస్తుంది. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఫస్ట్ పాయింట్ టార్గెట్ ఈజ్ హిట్, సెకండ్ పాయింట్ బోత్ ఫెయిల్స్. ఇప్పుడు ప్రాబబిలిటీ దేనికి చెప్పమంటున్నారంటే టార్గెట్ ఈజ్ హిట్ అంటే టార్గెట్ సక్సెస్ అవ్వాలి. అది ఫస్ట్ ఏరోప్లాన్ చేసిందా సెకండ్ ఏరోప్లాన్ చేసిందా అనేది మనకు ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు. టార్గెట్ హిట్ అవ్వాలి. అది ఫస్ట్ ఏరోప్లాన్ చేసిందా, ఫస్ట్ ఏరోప్లాన్ మిస్ చేస్తే సెకండ్ ఏరోప్లాన్ మిస్ చేసి టార్గెట్ని బాంబ్ చేసిందా అనేది ఇక్కడ మనం చూసుకోవాలి పాసిబిలిటీస్. కానీ టార్గెట్ మాత్రం టోటల్గా హిట్ అవ్వాలి. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ టార్గెట్ ఈజ్ హిట్. దానికి మనం ప్రాబబిలిటీని కనుక్కోవాలి. సెకండ్ పాయింట్ బోత్ ఫెయిల్స్, రెండూ ఫెయిల్ అయ్యాలట. సో రెండూ ఫెయిల్ అవ్వాలి అంటే ఫస్ట్ది ఫెయిల్ అవ్వాలి అండ్ రెండోది ఫస్ట్ది ఫెయిల్ అయితే రెండోది యూజ్ చేస్తాం అండ్ సెకండ్ కూడా ఫెయిల్ అవ్వాలి. అప్పుడే టోటల్గా టార్గెట్ కూడా ఫెయిల్ అవుతుంది. బోత్ ఫెయిల్స్, రెండు ఫెయిల్ అయ్యాయి. బోత్ ఫెయిల్స్ టు స్కోర్స్ హిట్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. వన్స్ అగైన్, టూ ఏరోప్లాన్స్ బాంబ్ ఏ టార్గెట్ ఇన్ ఏ సక్సెషన్. ఒక దాంట్లో టూ ఏరోప్లాన్స్ ఒక టార్గెట్ని బాంబ్ చేస్తున్నాయి. ఈ రెండు ఏరోప్లాన్స్ ఆ టార్గెట్ని బాంబ్ చేయడానికి ప్రాబబిలిటీస్ అంటే ఫస్ట్ ఏరోప్లాన్కి 0.3 ఛాన్సెస్ ఉన్నాయి, సెకండ్ ఏరోప్లాన్కి 0.2 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ద సెకండ్ విల్ బాంబ్ ఓన్లీ ఇఫ్ ద ఫస్ట్ మిస్సెస్ ద టార్గెట్. ఫస్ట్ ఏరోప్లాన్ మిస్ అయితేనే సెకండ్ ఏరోప్లాన్ బాంబ్ చేయాలి అనేది కండిషన్ ఇక్కడ. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్. సో ఇక్కడ టూ కండిషన్స్. టార్గెట్ ఈజ్ హిట్. ఏ ఏరోప్లాన్ హిట్ చేస్తుంది, ఆ టార్గెట్ని బాంబ్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు తెలియదు. కానీ టోటల్గా టార్గెట్ అయితే హిట్ అవ్వాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ బోత్ ఫెయిల్స్, రెండు ఏమవ్వాలి, ఫెయిల్ అవ్వాలి. ఈ 2 పాయింట్స్కి మనం ఇప్పుడు ప్రాబబిలిటీని చెప్తాం. ఓకే, ఫస్ట్ డేటా రాద్దాం. లెట్ క్యాపిటల్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. ఫస్ట్ ప్లేన్ ఆ టార్గెట్ని హిట్ చేయడాన్ని ఈవెంట్ ఏ అని తీసుకుందాం అండ్ సెకండ్ ప్లేన్ హిట్ చేయడాన్ని బి అని తీసుకుందాం. దిస్ ఈస్ ద ఈవెంట్ బి. అంటే సెకండ్ ప్లేన్ హిట్ చేస్తే దాన్ని బి ఈవెంట్ అంటాం, ఫస్ట్ ప్లేన్ హిట్ చేస్తే దాన్ని ఏ అంటాం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్. ఫస్ట్ ప్లేన్ టార్గెట్ని హిట్ చేస్తే దాన్ని ఫస్ట్ ఈవెంట్ ఏ అనుకుందాం, సెకండ్ ప్లేన్ హిట్ చేస్తే దాని ఈవెంట్ బి అని అనుకుందాం. ఓకే, నౌ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. డేటాలో ఏమి ఇచ్చారు, ఫస్ట్ ప్లేన్ ప్రాబబిలిటీ, ఫస్ట్ ప్లేన్ టార్గెట్ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీ 0.3 అన్నారు. అంటే దట్ మీన్స్ P of A is equal to 3 అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ ప్లేన్ హిట్టింగ్ ద టార్గెట్ ఇది కూడా మన క్వశ్చన్లో ఉంది. P of B is equal to 0.2. దిస్ ఈస్ ద probability of hitting the target by first plane. This is the second plane. అయితే ఇక్కడ P of A కాంప్లిమెంట్, దట్ మీన్స్ అంటే ఇక్కడ ఫెయిల్యూర్ గురించి కూడా చెప్తున్నారు. ఫస్ట్ది ఫెయిల్ అవుతేనే సెకండ్ది బాంబ్ చేస్తుంది అని ఫెయిల్యూర్ గురించి కూడా చెప్తున్నారు. కాబట్టి మనం కాంప్లిమెంట్ కూడా రాయాలి, కాంప్లిమెంటరీ కూడా రాయాలి. సో కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ప్లేన్ టార్గెట్ను హిట్ చేయకుండా ఉండడానికి, దట్ మీన్స్ ద
failure, the event of failure. Failure ki identi the probability of failure. This is the probability of success, P of A. P of A complement ante probability of failure. That means the first plane misses the target. First plane target ni miss avadam, that is the failure. This is the probability of failure. And P of A complement is equal to formula enti manaku 1 minus P of A. 1 minus P of A. So తెలుసు కదా, P of E plus P of E complement is equal to 1 మనకి. P of E plus success plus failure is equal to 1. Success plus failure is equal to 1. Therefore, failure is equal to 1 minus success. Therefore, 1 P of A complement is equal to 1 minus P of A. That is equal to 1 minus 0.3 is equal to 0.7. Okay. This is the P of B complement. That is probability of failure. This is. అంటే దట్ మీన్స్ సెకండ్ ప్లేన్ కూడా ఫెయిల్ అవుతే, అంటే అది కూడా టార్గెట్ని హిట్ చేయకపోతే, సో అది పి ఆఫ్ ఫెయిల్యూర్. దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఆ ఈవెంట్ జరగకుండా ఉండడానికి ప్రాబబిలిటీ. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.2, దట్ ఈజ్ ఈక్వల్ 0.8. ఓకే, ఇలా మనం ఫస్ట్ డేటాను రాసుకున్నాం. ఫస్ట్ ప్లేన్ హిట్ చేస్తే ఏమనుకున్నాం, సెకండ్ ప్లేన్ హిట్ చేస్తే ఏ ఈవెంట్ అని తీసుకున్నాం. సో ఫస్ట్ ప్లేన్ హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఏంటి, సెకండ్ ప్లేన్ హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఏంటి, అండ్ ఆల్సో ఫస్ట్ ప్లేన్ హిట్ చేయకుండా ఉంటే అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రాసాము, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ రాసాము. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ టూ ఈవెంట్స్కి, టూ ప్లేన్స్కి మనము ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ రాసాము, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా రాసాము. ఓకే, ఇప్పుడు మనం పాయింట్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ టార్గెట్ ఈజ్ హిట్. దీనికి కదా కనుక్కోమన్నారు, ప్రాబబిలిటీ దేనికి కనుక్కోమన్నారు, టార్గెట్ ఈజ్ హిట్. టార్గెట్ హిట్ అవ్వాలి, అది ఏ హిట్ చేసిందా బి హిట్ చేసిందా అనేది అక్కడ మనకు తెలియదు, మొత్తం టోటల్గా హిట్ చేయాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ టార్గెట్ ఈజ్ హిట్, దట్ ఈజ్ ప్రాబబిలిటీ ఆఫ్. ఇక్కడ టార్గెట్ హిట్ చేయాలి అంటే ఛాన్సెస్ ఏంటి, ఫస్ట్ ఏ టార్గెట్ని బాంబ్ చేసేసింది, ఏ టార్గెట్ని బాంబ్ చేసింది అంటే టోటల్గా టార్గెట్ హిట్ అయింది మనకు. ఒకవేళ ఏ మిస్ అవుతే ఆ టార్గెట్ని ఏది బాంబ్ చేయాలి, సెకండ్ ఏరోప్లేన్ బాంబ్ చేయాలి. మనకు టోటల్గా టార్గెట్ బాంబ్ అవ్వాలి, టార్గెట్ అనేది బాంబ్ అవ్వాలి. సో టార్గెట్ అనేది హిట్ కావాలి కాబట్టి ఫస్ట్ సపోజ్ ఫస్ట్ ఏరోప్లేన్ హిట్ చేసింది అనుకోండి, నో ప్రాబ్లం, అక్కడే టార్గెట్ హిట్ అయింది. ఆర్ అంటే ఒకవేళ ఫెయిల్ అవుతే, ఏ ఫెయిల్ అయితే అప్పుడు ఏది హిట్ చేయాలి, సెకండ్ ఏరోప్లేన్ హిట్ చేయాలి. ఇది మనకు పాసిబిలిటీస్, ఇవన్నీ మనకు పాసిబిలిటీస్. అంటే పి ఆఫ్ ఏ హిట్స్ అంటే అది సక్సెస్ కాబట్టి ఏ. ఆర్ ఒకవేళ అది హిట్ మిస్ అవుతే అంటే యూనియన్, అంటే మిస్ అయింది అంటే మీనింగ్ ఏంటి, ఏ ఫెయిల్ అయింది అని అర్థం. ఏ ఫెయిల్ అయిందంటే మీనింగ్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. అక్కడ అది ఫెయిల్యూర్. దేని ఫెయిల్యూర్, ఫస్ట్ ఈవెంట్ ఏ అనే ఏరోప్లేన్ ఫెయిల్యూర్ అది. సో కాబట్టి అక్కడ ఏంటి, ఏ కాంప్లిమెంట్ అండ్ సో ఇంటర్సెక్షన్ బి హిట్స్, దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ బి. అర్థమవుతుందా? దేర్ఫోర్ దీన్ని ఎలా రాసాము, ఫస్ట్ ఏ హిట్ చేసింది అంటే అది సక్సెస్, అందుకని ఏ రాసాం. ఏ ఫెయిల్ అంటే ఏ ఫెయిల్ అయింది, అందుకని ఏ కాంప్లిమెంట్ రాసాం. అండ్ అంటే ఇంటర్సెక్షన్ బి హిట్ చేసింది అంటే బి. దేర్ఫోర్ దీన్ని ఎలా రాయొచ్చు, మనకు యాక్సియమ్స్ ఆఫ్ ప్రాబబిలిటీలో మనం థర్డ్ యాక్సియం రాసాం, ఏంటది యూనియన్, ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్. ప్రాబబిలిటీ యాక్సియమ్స్లో 3 రాసాం, సర్టనిటీ, పాజిటివిటీ, యూనియన్ అని. సో థర్డ్ వన్ యూనియన్, అదేంటి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ పి ఆఫ్ ఏ ప్లస్, సో ఇవేంటంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అండ్ పి ఆఫ్ బి, therefore p of a is equal to 0.3 plus p of a complement అంటే 0.7
7. P of B is equal to 0.2. 0.2. Therefore, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది 0.44. 0.44. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి, టార్గెట్ హిట్ అవ్వాలి. అది ఏ ఏరోప్లాన్ చేసింది అనేది క్వశ్చన్ చేయట్లా, టార్గెట్ హిట్ అవ్వాలనేదే చెప్తున్నాను. సో టార్గెట్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ ప్లేన్ హిట్ చేయొచ్చు. ఒకవేళ బై మిస్టేక్ ఏ మిస్ అవుతే బి హిట్ చేయాలి. బి హిట్ చేయాలి. ఎందుకంటే మనం ఎందుకు చేయాలి కంపల్సరీగా అంటే మన క్వశ్చన్ ప్రాబబిలిటీ అదే, టార్గెట్ ఈజ్ హిట్, టార్గెట్ హిట్ అవ్వాలి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్. ఏ హిట్స్ అంటే ఏ, ఆర్ దట్ మీన్స్ యూనియన్, ఏ ఫెయిల్స్ అంటే ఏ కాంప్లిమెంట్, ఇంటర్సెక్షన్ బి హిట్స్ అంటే బి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఫెయిల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఫెయిల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఫెయిల్స్ అంటే రెండు ఫెయిల్ అయ్యాయి అంటే ఫస్ట్ ఏ టార్గెట్ని బాంబ్ చేసింది, బాంబ్ చేస్తే ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ వన్ అంటే బి అనే ఏరోప్లాన్ బాంబ్ చేయాలి. ఇక్కడ మనకు ప్రాబబిలిటీ దేనికి చేయమన్నారు, బోత్ ఫెయిల్స్, రెండు ఫెయిల్ అవ్వాలట. రెండు ఫెయిల్ అవ్వాలి అంటే ఏ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో బి కూడా ఫెయిల్ అవ్వాలి. ఏ ఫెయిల్ అయినప్పుడే మనము బి అనే ఏరోప్లాన్ని యూజ్ చేస్తాం. ఏ అనే ఏరోప్లాన్ ఆ టార్గెట్ని బాంబ్ చేసినప్పుడు మిస్ అవుతేనే మనం బి అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ఫెయిల్స్ కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఫెయిల్స్ అండ్ బి ఫెయిల్స్, ఏ ఫెయిల్స్ అండ్ బి ఫెయిల్స్ అంటే రెండు టార్గెట్ని మిస్ చేస్తేనే టోటల్గా ఆ ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, ఆ ఈవెంట్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఈవెంట్ ఫెయిల్ అవ్వడం అనేది ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫెయిల్ అయింది కాబట్టి కాంప్లిమెంట్ అని కాదు. సో మనం ఇక్కడ ఈ ప్రాబబిలిటీ దేనికైతే క్వశ్చన్ చేశారో దట్ ఈస్ ద సక్సెస్, దట్ ఈస్ ద సక్సెస్. ఫస్ట్ పాయింట్లో టార్గెట్ హిట్ అవ్వడం అనేది సక్సెస్, దాని సక్సెస్ కింద తీసుకుంటాం. సెకండ్ పాయింట్లో క్వశ్చన్ ఏం చేశారు, రెండు ఫెయిల్ అవ్వాలి, ఏదైతే క్వశ్చన్ చేశారో దట్ ఈస్ ద ప్రాబబిలిటీ, దట్ ఈస్ ద సక్సెస్. దానికి ఆపోజిట్ ఫెయిల్యూర్ అని. సో బోత్ ఫెయిల్ అవ్వాలి. బోత్ ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏ ఫెయిల్ అవ్వాలి అండ్ బి కూడా ఫెయిల్ అవ్వాలి. సో ఇక్కడ ఏ ఫెయిల్స్, ఏ ఫెయిల్స్ అంటే మీనింగ్ ఏంటి మనకు, ఏ కాంప్లిమెంట్, అండ్ బి ఫెయిల్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, బి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. Therefore, P of probability of A complement intersection B complement. Okay, that is equal to P of A complement into P of B complement. So P of A complement is equal to 0.7. P of B complement is equal to 0.8. This is equal to 0.56. 0.56. This is the second point. This is the second point. Okay. So once again, children, find the probability that first one target is hit, second one both fails to scores hits. Okay, ఇక్కడ కండిషన్ ఏంటి, the second will bomb only if the first misses the target. మీకు once again నేను చెప్తూనే ఉన్నాను. సో ఫస్ట్ మనము ఎక్కడైతే ఫేవరబుల్ ఈవెంట్స్ తీసుకుంటామో అక్కడ మాత్రమే కండిషన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, అక్కడ మాత్రమే మనం ఇక్కడ కండిషన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లంలో కూడా అదే సేమ్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ 3 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ వన్ ఆఫ్టర్ అనదర్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకటి. దిస్ ఇస్ ద కండిషన్, దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, ఇది అంటే క్వశ్చన్ ఒక్కొక్కసారి మన క్వశ్చన్లో ఇలా ఇచ్చేసేస్తారు. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ కరెక్ట్లీ స్కోరింగ్ 0.3 అండ్ 0.2 అని ఇక్కడ ఇచ్చేశారు. కానీ మనకు బిఫోర్ ప్రాబ్లంలో ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం చేయాలి, మనము ప్రాబబిలిటీని మనమే ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇచ్చేశారు కాబట్టి మనం ప్రాబబిలిటీ, ఇక్కడ ఫెయిల్యూర్ కూడా క్వశ్చన్ చేశారు, ఇక్కడ ఫెయిల్యూర్ కూడా క్వశ్చన్ చేశారు.
క్వశ్చన్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇలా మనకు క్వశ్చన్ని ఫస్ట్ ప్రాబబిలిటీలో థియరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. థియరీ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ప్రాబబిలిటీలో మీరు క్వశ్చన్ని కంపల్సరీగా బాగా అర్థం చేసుకోవాలి. కీ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ, కొన్ని వర్డ్స్ జస్ట్ ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఏంటంటే ఎట్లీస్ట్, ఎట్మోస్ట్, ఎగ్జాక్ట్ ఇలాంటివి. సో ఇలాంటివి ఉంటాయి కొన్ని. అలాంటి వర్డ్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాటిని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లం ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ వన్.